బార్సిలోనా నుండి 2 అవర్స్‌లో ఫ్రాన్స్‌లో ఒక స్టన్నింగ్ కోస్టల్ టౌన్‌కి వెళ్ళవచ్చని మీకు తెలుసా? ఇక్కడ హిస్టారిక్ క్యాజల్స్, క్రిస్టల్ క్లియర్ సీ వాటర్, కలర్‌ఫుల్ స్ట్రీట్ అండ్ బ్రీత్ టేకింగ్ వైన్యార్డ్ వ్యూ మనం చూడొచ్చు. ఈరోజు మనం ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం ఫ్రాన్స్‌లోని ప్రశాంతమైన కోస్టల్ టౌన్ కొలియోర్. వీడియోని చివరి వరకు చూసి మీ ట్రిప్‌ని కూడా ఈ సమ్మర్‌లోనే ప్లాన్ చేసుకోండి. హలో అందరికీ నమస్కారం. ఈరోజు మేము ఫ్రాన్స్లో ఉన్న ఒక కొలియోర్ అనే విలేజ్కి వచ్చాము. Hola amigos, este día he ido con mi papá y mamá a un país. యాక్చువల్గా మనం ఒకసారి పెర్పిగ్నాన్ అనే ఒక ఫ్రాన్స్లో ఒక విలేజ్ చూసాం కదా, దాన్ని క్రాస్ చేసి రావాలి. ఈ విలేజ్లో బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలని. ఇక్కడ రైటర్స్కి, పెయింటింగ్కి అండ్ అలాగే రీడర్స్కి అంత ఫేమస్ అనమాట ఈ ప్లేస్ అయితే మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎంత మంది క్రౌడ్ ఉన్నారో. సమ్మర్ అంటే చాలా ఫేమస్ అనమాట ఫ్రాన్స్లో ఉన్న ప్లేస్. సో ఇక్కడ చూసి మనం మొత్తం ఎంజాయ్ చేసేద్దాం. ఈ చిన్న సీ సైడ్ టౌన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆర్టిస్టిక్ హబ్లో వన్ ఆఫ్ ది ప్లేస్ని సంపాదించుకుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కింగ్స్ అందరూ వచ్చి ఈ ప్లేస్ కోసం అనేసి పోటీ పడేవాళ్ళు అనమాట. మా కంట్రీలో యాడ్ చేయాలి, మా కంట్రీలోకి యాడ్ చేయాలి అని బార్డర్ కంట్రీస్ కింగ్స్ ఉంటారు కదా వాళ్ళు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది. ఎస్పెషల్లీ కింగ్ వాళ్ళు సమ్మర్లో వెకేషన్లో ఇక్కడ వచ్చేసి టైం స్పెండ్ చేసేవాళ్ళు. అండ్ అలాగే వాళ్ళ పెయింటింగ్ వేయించుకునే వాళ్ళు చాలామంది ఈ ప్లేస్ని ఎక్కువ ఇష్టపడతారు. ఇది ఇంకొకటి కడకేస్ అని మీరు వినే ఉండింటారు. బార్సిలోనా నుంచి అది కూడా 2 అవర్స్ జర్నీలో ఉంటుంది. అది ట్విన్నింగ్ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ఆ ప్లేస్. ఇక్కడ ఎక్కువ ఫిష్ అమ్ముకొని బతుకుతూ ఉంటారు. ఇక్కడ మనం అక్కడక్కడ చూసినట్లయితే బోట్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అండ్ సీ వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. ఆ కడకేస్లో వెళ్ళినప్పుడు కూడా మధ్యలో బీచ్ ఉంటుంది. ఇటు సైడ్ అటు సైడ్ వాక్ చేసుకోవడానికి చాలా ఫ్రెష్గా అండ్ చాలా పీస్గా ఉంటుంది ఆ ఎన్విరాన్మెంట్ అంతా. ఇక్కడ చూసారా లోపలికి అయితే వెళ్ళాము. విండ్ ఎక్కువగా వస్తూ ఉండే ఇక్కడైతే. బట్ పాచి పట్టడం వల్ల కాళ్ళు పెట్టలేకపోయాను. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది సమ్మర్ కాబట్టి. ఇలా వాక్ చేస్తుంటే నాకు మధ్యాహ్నం కంటే ఈవినింగ్ వాక్ చేస్తే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత వేడికి ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేకున్నాం అనమాట. ఇక్కడ అయితే అంటే ఇలాంటి ప్లేస్కి రావాలి అంటే కంప్లీట్గా బీచ్లో స్పెండ్ చేసేటట్లయితే రావాలి. ఈవినింగ్ ఆ సైట్ సీయింగ్ అని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ బోట్ చూసారా, క్యాథలాన్ ట్రెడిషనల్ బోట్ అనమాట. అక్కడ టై చేసి పెట్టినారు చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కోట పేరు కింగ్స్ ఆఫ్ మయోర్కా. ఈ కోటని వాళ్ళు సమ్మర్ రెసిడెన్స్గా యూజ్ చేసుకునేవాళ్ళు. చెప్పాం కదా, సమ్మర్ హాలిడేస్లో వచ్చి అలా టైం స్పెండ్ చేసేవాళ్ళు ఈ కోటలోనే ఉండేవాళ్ళు అనమాట. ఈ ప్యాలెస్ చూస్తూ ఉన్నామా, ప్యాలెస్ చూసేటప్పుడు సడన్గా బోట్ వెళ్తూ ఉండే. ఈ కోటని తర్వాత అయినా చూడొచ్చు, ఫస్ట్ ఆ బోట్ని చూద్దామని చెప్పేసి ఆ పక్క చూసాను. అది వెళ్ళిన తర్వాత మళ్ళీ కోటని చూసాను నీట్గా. ఇక్కడ చూసారా వాటర్పై ఊగుతున్న ఈ క్యాథలాన్ ట్రెడిషనల్ బోట్స్ని. ఇవి చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఈ బోటింగ్, ఫిషింగ్ అనేది వీళ్ళకి బేసిస్ ఆఫ్ లైఫ్ అనమాట. బోట్స్ కూడా ఈ టౌన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇవన్నీ రెంట్కి తీసుకొని ఇంకా రైడ్కి వెళ్ళిపోతూ ఉంటారు వచ్చిన వాళ్ళు అయితే. ఇప్పుడైతే మనము కొలియోర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడంతా ఓల్డ్ స్ట్రీట్ అనమాట. ఇంకా స్టార్టింగ్లోనే చూడండి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఫుడ్ అయితే గుమగుమలు వాయించేస్తున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ తింటారు. యాక్చువల్గా యూరోప్లో అందరూ నాన్ వెజ్ తింటారు. ఇంకా ఫ్రాన్స్లో అంటే ఎస్పెషల్లీ ఈ విలేజ్లో ఉండే వాళ్ళు ఎక్కువ తింటారు. ఎందుకంటే ఇక్కడ కోస్టల్ ఏరియా కాబట్టి, సీ ఉంది కాబట్టి ఇక్కడ మంచిగా ఫిషెస్ దొరుకుతాయి. ఇక్కడ చూసారా మ్యారియన్, అప్పుడప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు దీన్ని యూజ్ చేసేవాళ్ళంట. సో అందుకనేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. అది కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ బీచ్ అంటే మనకి సిటీకి దూరంగా అట్లా ఉంటుంది కదా, బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ చూసారా చాలా రిలాక్స్గా పీస్గా అట్లా కూర్చోవచ్చు. అసలు మనం బీచ్ దగ్గర ఎలాంటి వ్యూ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో అలా ఉంది. అక్కడ ఒక ఇల్లు, బీచ్, అసలు ఒక మంచి కాఫీ తాగుతూ అది బాల్కనీలో కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా. మా వాడికి ఆకలేసింది ఎండకి, తర్వాత ఏదన్నా చిటిపిట అంటున్నాడు. సో అందుకనేసి వాడికి ఐస్ క్రీమ్ కొనిద్దామనేసి అలా తీసుకొచ్చాము. బాగుందా? లెమ్మి మెల్ట్ అయిపోతుంది, త్వరగా తినాలి. థ్యాంక్ యూ నాన్నలు.
హ్యాపీనా దర్శి? హ్యాపీనా? చాలా హాట్గా ఉన్నాడు. ఇంకా జనాల్లో ఇప్పుడు కూల్ అవ్వని. ఓకే, నువ్వు కూల్ అయ్యాకే వెళ్దాం. ఓకే ఓకే. అలా ఎండలో హాయిగా నడుచుకొని వచ్చేసరికి ఇలా ఉందన్నమాట పైన అంతా ప్లేస్. సో ఇక్కడ చూసాక వాటర్ ఎక్కడ చూసినా చాలా ఫ్రెష్గా ఉంది. ఇక్కడ ఇది కూడా కొలియర్లో ల్యాండ్ మార్క్ అనమాట ఈ చర్చ్ అనేది కూడా. ఇక్కడ చూసారు ఇక్కడ చర్చ్ అండ్ పైన ఒక బెల్ టవర్ అనేది ఉంటుంది. అది కూడా ఈ టవర్ ఒక ల్యాండ్ మార్క్గా ఉండేది ఈ చర్చ్ అండ్ టవర్. సో ఇక్కడ చూడండి ఎంత పీస్గా ఉందో అసలు. ఆ రాళ్ళు చూడండి ఎంత ఓల్డ్గా అనిపిస్తున్నాయి. మనం కొన్ని కొన్ని ఆర్కిటెక్ట్ చూడగానే అర్థమైపోతాయి ఎంత ఓల్డా అని చెప్పేసి. యూరప్‌లో విలేజెస్ మోస్ట్‌లీ అలాగే ఉంటాయి. ఏం పెద్ద మోడిఫై చేసిండరు వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊరే చూడండి ఎంత ఓల్డ్‌గా ఉందో అసలు. కొన్ని కొన్ని అయితే బీచెస్ అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. వాళ్ళు అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. అక్కడ టవర్ కనిపిస్తుంది కదా! అది బెల్ టవర్. సో, అది కూడా ల్యాండ్ మార్క్ అనమాట. ఈ చర్చ్, బెల్ టవర్ అనేది పక్కపక్కన ఉంటాయి. సో, చాలా బ్యూటిఫుల్‌గా ఉండే ప్లేస్ అయితే. ఎటు సైడ్ చూసినా చాలా ఫ్రెష్ వాటర్, చల్లని గాలి అసలు చూడ్డానికి ఆ సీనిక్ వ్యూ గాని, కొండల మధ్యలో ఉంది ఈ బీచ్ అయితే. మాటల్లో చెప్పలేనంత పీస్‌గా అనిపిస్తుంది ఈ ప్లేస్‌ని చూసినప్పుడు. ఇక్కడ చూసారా కొందరు పిల్లలు అలా వెళ్ళేసొచ్చారు. అండ్ మేము కూడా కొన్ని సెటప్ తెచ్చుకున్నాం. మా వాడికి బీచ్ జస్ట్ తెలీదు. అంత కంప్లీట్‌గా గెస్ చేయలేదనమాట. సో, ఎందుకైనా మంచిదనేసి అలా లైట్‌గా కాసేపు ఆడిపిచ్చుకొని వాటర్‌లో మళ్ళీ ఎళ్తున్నాము. చాలా ఎండ ఉంది. చంపుతుంది. బట్ ఈ సీజనే ఈ ప్లేస్‌కి కరెక్ట్ అనమాట. ఎండ వాచిపోతుంది. ఇప్పుడే లంచ్ చేసేసి అలా ఎక్స్‌ప్లోర్ చేద్దామనేసి వెళ్తున్నాము. 5కి ఇప్పుడు మెయిన్ స్ట్రీట్‌లోకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడే మనకి నారో రోడ్స్, పింక్ అండ్ యెల్లో, ఆరెంజ్ కలర్‌లో గూడా మెరిసే ఇల్లు చూడండి. అండ్ వీటికి తోడుగా కిటికీల చుట్టూ కొన్ని కొన్ని ఫ్లవర్ పాట్స్ అండ్ ఇవన్నీ వీటిలో నడిస్తే ఒక ఆర్ట్ గ్యాలరీలో నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడే మనకి ఫేమస్ ఫుయిజం అనేసి ఆర్ట్ మూవ్‌మెంట్ స్టార్ట్ అయిందనమాట. ఈ ఆర్టిస్ట్‌కి ఈ కలర్స్ ఎంత ఇన్స్పిరేషన్ ఇచ్చుంటాయో కదా! మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. చిన్న చిన్న ఆర్ట్ షాప్స్, లోకల్ సోవెనీర్స్ ఇంకా హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్ ఇక్కడ చాలా పాపులర్. ఈ రోడ్లలో సరదాగా వాకింగ్ చేస్తూ ఫోటోలు దిగితే ప్రతి పిక్చర్ ఒక పాస్‌పోర్ట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో థింగ్స్. యూరోప్‌లో ఎక్కడ చూసినా సెరామిక్ ఐటెమ్స్ చాలా ఫేమస్. అన్నీ కొనుక్కోవాలనిపిస్తది. ఒక్కొక్క ప్లేస్‌కెళ్ళినప్పుడల్లా మనకి బట్ట క్యారీ చేయడము చాలా కష్టంలే అని జెప్పేసి ఇంకా మోస్ట్‌లీ ప్రిఫర్ చేయమనమాట. బ్రేక్ అయినా ఎందుకులే అని. బట్ కాస్ట్ కూడా ఎక్కువే ఉంటది. ఇక్కడ చూడండి ఎంత బావున్నాయో. ఇది వెనీస్‌లో ఉంటది. బుర్రానో అనే ప్లేస్‌లో ఉంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. కలర్ కలర్ బిల్డింగ్స్. ఆ విండోస్ గూడా చూడండి ఎంత బావున్నాయో. భలే ఉంది ఈ ప్లేస్ అయితే.
అలా షాప్స్ అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నానా, సడెన్‌గా ఇది చూసాను. చూసి మాటలు రాలేదైతే. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ చూసేసరికి అదే టెంపుల్ అనుకోని ఇంకా చకచకా దండం పెట్టేసుకున్నా. గణేశుడు అంటే మనకి చాలా ఫెమిలియర్ గాడ్ కదా! సో, యూరోప్‌లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు. ఎలిఫెంట్ గాడ్ అని చెప్తూ ఉంటారు. ఈ స్ట్రీట్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట. చాలా నారో స్ట్రీట్. అండ్ ప్రైస్ కూడా నాకు ఐడియా ఉంది. యూరోప్‌లో ఒక ప్లేస్, ఒక విలేజ్‌లో వెళ్లి చూసామనుకోండి, మోస్ట్‌లీ అటు ఇటు అలాగే ఉంటాయి ప్రైజెస్ అన్నీ. బట్ స్ట్రీట్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి ఈ విలేజ్‌లో అయితే. అక్కడ చూసారా ఎంత బాగున్నాయో. అండ్ ఎస్పెషల్లీ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ విలేజ్‌లో వేడికి తట్టుకోలేక అన్ని డోర్స్ ఓపెన్ ఉన్నాయన్నమాట. విండోస్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నారు. యాక్చువల్‌గా అట్లా ఓపెన్ చేసుకొని పెట్టుకోరు యూరోప్‌లో. సో, ఇక్కడైతే చాలా ఓపెన్‌గా ఉండేసరికి ఆశ్చర్యపోయాను నేనైతే. కొన్ని స్ట్రీట్‌లలో అలాగే అక్కడే టూరిస్టిక్ స్పాట్ అనుకోని నేను ఫోటోస్ అన్నీ తీసుకుంటూ వెళ్తున్నా. అంత బావుంది ఏరియా అయితే. సో, ఇంకా ఇప్పుడు మేము ఆ ఏరియా అంతా చూసి వచ్చిన తర్వాత ఇంకేదైనా మినీ ట్రైన్ ఉంటదిక్కడ. ఆ లోకల్ ఫేమస్ ప్లేసెస్ అంతా చూపిస్తది. దానికోసం వెళ్తున్నాము. సో, అక్కడ దూరంలో కనిపిస్తుంది గదా! ఆ ట్రైన్ అనమాట. సో, దాంట్లో ఎక్కేసి ఫైనల్‌గా కూర్చున్నాము. లాస్ట్‌లో వచ్చింది. ఎందుకంటే జనాలు ఆల్రెడీ బుక్ చేసేసుకున్నారు. ఇంకో బుజ్జి ట్రైన్ ఏ టౌన్‌కి, ఏ విలేజ్‌కెళ్ళినా గూడా ఇది చూసుకుంటాము. ఎండలో ఎక్కువ తిరగలేమనమాట. తిరిగి కాసేపు రిలాక్స్‌గా కూర్చోవచ్చు. ఇది అలా వైల్డ్ ఏరియాలో తీసుకుపోతుంది. ఇవన్నీ కనిపిస్తున్నాయి గదా! ఇవన్నీ వైన్ యార్డ్స్ అంట. వీటితో వైన్ చేస్తారంట. ఈ చెట్లు చాలా చిన్నగున్నాయట. పొట్టిది, గట్టిది అంటారు జూడు. అట్లున్నాయి. ఆ డైలాగ్ కరెక్ట్‌గా సరిపోతదనిపిస్తాయి ఈ చెట్టుని చూసినప్పుడు. అండ్ పైనుంచి పానారోమిక్ వ్యూ ఎంత బావుంది చూడండి. పైనుంచి అలా చూసినప్పుడు చిన్న హౌస్ హట్‌లాగా భలే కనిపిస్తున్నాయి. అండ్ ఈ వైన్ యార్డ్స్ అన్నీ ఒక్క చెట్టుకి, ఇంకో చెట్టుకి సెపరేట్‌గా ఉండి ఎంత బాగా చూస్తే లో మెయింటెనెన్స్ లాగా అనిపిస్తున్నాయన్నమాట. అవి ఎలా ఉన్నాయంటే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి గదా! అవి మనం తినేటివి పెద్దగుంటాయి. బట్ ఇక్కడ మాత్రము చాలా చిన్నగా గుత్తులుగున్నాయి. కింద టౌన్ అంతా చూసిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం ఎత్తులో ఉన్న మౌలిందే కొలయోర్స్ అనే పాత విండ్ మిల్ దగ్గరికెళ్తున్నామనమాట. అక్కడి నుంచి టౌన్ బాగా కనిపిస్తా ఉంటది మనకి. ఇక్కడ దిగగానే అసలు ఎండ ఉండే అడుగు గూడా పెట్టలేకపోయాను నేనైతే. ట్రైన్‌లో వెళ్ళేటప్పుడు బాగా చల్ల గాలితో బావుండే. దిగగానే అమ్మా! అసలు 2 మినిట్స్ కూడా ఉండలేకపోయానసల. ఇక్కడి నుంచి చూస్తే టోటల్ కొలియర్ టౌన్ అంతా అసలు రాయల్ కాజిల్ అంటే ఆ కలర్‌లో ఉన్న బిల్డింగ్స్ అంతా కనిపించేస్తదనమాట మనకి. ఒక్క చోట నుంచి చూడండి పానారోమిక్ వ్యూ ఎంత బావుందో అసలు. ఈ వ్యూ చూడడానికైనా ఈ ప్లేస్‌కి ఖచ్చితంగా రావాలి. నడుచుకుంటా రావచ్చు ఓపిక ఉంటే, లేకపోతే ఈ మినీ ట్రైన్‌లో అన్నా రావచ్చనమాట. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారు అంటే మీకు నచ్చినదే ఉండాలి, లేకపోతే ఇన్ఫర్మేటివ్ అయినా ఉండాలి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే ఒక లైక్, షేర్, కమెంట్ నాకు చాలా మోటివేషన్ ఇస్తది. వెకేషన్‌కెళ్ళినప్పుడు ఇలా వీడియో చేస్తూ చూపించాలనే ఇంట్రెస్ట్ నాకుండడం, నాకు కొన్నిసార్లు చాలా హ్యాపీగా అనిపిస్తుందనమాట. మీరు గనుక ఫ్రాన్స్‌కొచ్చినా, బార్సిలోనాకొచ్చినా ఖచ్చితంగా ఈ ప్లేస్‌ని డెఫినెట్‌గా విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ మీ బకెట్ లిస్ట్‌లో గూడా యాడ్ చేసుకోండి. ఈ బుజ్జి ట్రైన్ అలా తిప్పుకొని కిందకి తీసుకొనొచ్చేసింది. ఇదంతా ఏరియా చూసారా ఇక్కడంతా? ఇదంతా పోర్ట్ ఏరియా. అక్కడంతా మనకి బీచ్ సెటప్ అక్కడ అలా ఉన్నాయి కదా! బట్ ఇక్కడ అంత క్రౌడ్ లేరనమాట. ఎందుకంటే పోర్ట్ ఏరియా. నడుచుకుంటూ అలా వెళ్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్స్ ఇక్కడ కూడా చాలా ఎక్కువగున్నాయి. ఎంత నీట్‌గా ఉంది చూడండి. అసలు విలేజ్ అంటే ఎవ్వరైనా నమ్ముతారా దీన్ని? ఎవ్వరు నమ్మరు గదా! అందుకే అంత నీట్‌గా, అంత బ్యూటిఫుల్‌గా, అంతమంది గూడా ఉన్నారిక్కడ. ఇది ఇవాల్టి వీడియో అయితే. వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. అంటిల్ దెన్ కీప్ ఎక్స్‌ప్లోరింగ్ అండ్ హ్యాపీ ట్రావెలింగ్. థాంక్ యూ సో మచ్. బై బై. అడియోస్.